అదే చూసుకుంటుంది అన్నారండి. థ్యాంక్ యూ. సత్య గారు డైరెక్టర్ గారు లేరండి. రాలేదా? ఓకే, ఎనీవేస్ బట్ సరే డైరెక్టర్ గారు రాలేదు, బట్ మీకే ఈ క్వశ్చన్ అనుకోండి. సో బేసికల్గా ఈ జానరా స్టోరీస్ ఆల్మోస్ట్ వచ్చాయి, లైక్ ఒక పాప ఉండడం ఆర్ఎల్స్ ఆ పాపని అడాప్ట్ చేయడానికి వెళ్ళడం, మార్చడం అని. బట్ వాట్ ఈస్ ద న్యూ థింగ్? మీరు చూపించాలనుకున్న ఒక న్యూ థింగ్ ఏంటి? డెఫినెట్లీ మూవీ చూస్తే అర్థమవుతుంది, బట్ ఎందుకు రావాలి, జనాలు రావాలి అంటే ఆ పాయింట్ అనేది అర్థం అవ్వాలి కదా. యాక్చువల్గా మీరు టీజర్ ట్రైలర్ చూసి ఇది పాప కైండ్ ఆఫ్ మూవీ అనుకుంటున్నారు కానీ, బట్ యాక్చువల్ కోర్ ఆఫ్ దిస్ సినిమాకి పాపకు సంబంధం లేదండి. ఏంటంటే ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే ఎవ్రీ ఆర్డినరీ ఉమెన్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్ అనేది చెప్పడమే దీని మెయిన్ థింగ్. అది ఎక్కడ మీకు కనిపిస్తుంది, సినిమాలో కనిపిస్తుంది. సో హీరోయిన్ డాక్యుమెంట్ చేసే దాని గురించి అయితే లైక్ మనం ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్గా కానీ, డ్రైవర్స్గా కానీ, కండక్టర్స్ కానీ ఆడవాళ్ళని చూస్తున్నాం కదా, వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్ అని చెప్పడమే ఈ కథ లక్ష్యం. అందులో పాప వన్ ఆఫ్ దట్ లేడీ అనమాట, ఒక ఆర్ఫనేజ్లో ఉన్న పాప. సో ఇట్స్ నాట్ ఏ పాప స్టోరీ అని చెప్పండి, ఇట్స్ మోర్ లైక్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా అని చెప్పచ్చు. ఓకే డన్. షినోవా గారు, హాయ్, ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ హిందీ? Yeah. Yep. So you have done already an Hindi web series, right? Yes. So तेलुगु में ये पहला प्रोजेक्ट है आपका. हाँ. तो you can't understand the language, but आप जो रोल प्ले कर रहे हैं ना, उसमें बहुत सारे इमोशंस है. Yes. एंड मैं बोलूँगी आपके कैरेक्टर में बहुत भारी है. Yeah. या सो कैसे मैनेज किए आप? I had to speak all the dialogues in Telugu. तो जब मैं आई तो मैंने जब स्क्रिप्ट पढ़ा मुझे लगा ओ माय गॉड ये तो टंग ट्विस्टर्स जैसा है, मुझे नहीं पता मैं कैसे करूँगी. बट आई थिंक द डायरेक्टर रियली पुश्ड मी फॉर इट एंड ही वाज रियली लाइक you'll do it. So I think that really helped me. I don't know how it will come across or how, if people will really relate to it or like it, but I tried my best to speak Telugu in the whole film and do it with as much as emotions I could. So, Okay. yeah. So तेलुगु फिल्म इंडस्ट्री में दिस वाज योर डेब्यू. Yes. तो बिफोर कोई प्रोजेक्ट आप देखे तेलुगु में, कोई मूवीज? हाँ मैंने बहुत सारी देखी है एक्चुअली. मेन तो मैंने KGF, बाहुबली, ऑल ऑफ दैट. डायरेक्ट तेलुगु में? डायरेक्ट तेलुगु में? जी. दिस वाज नॉट डायरेक्ट तेलुगु. आप डायरेक्ट तेलुगु में कौन सा मूवी देखे? ओ नो, इन तेलुगु में ही मैंने देखा ये सब. ओह नाइस. हाँ ऑफ कोर्स, बिकॉज फिर मुझे कुछ तो समझ में आना चाहिए ना, मैं ऐसे ही नहीं हो पाता मुझसे, तो फिर मैंने वो पूरी डायरेक्ट तेलुगु में ही देखी है. फिदा ऑल्सो इज़ तेलुगु ओनली नो. हाँ तो मैंने तेलुगु में ही देखा था क्योंकि डायरेक्टर ने मुझे बोला था तुम्हें तेलुगु मूवीज़ देखनी चाहिए ताकि थोड़ा सा कुछ समझ में आए. तो ऐसा थोड़े वर्ड्स मुझे समझ में आते हैं, जैसे కొంచెం ज़्यादा नहीं आता है. కొంచెం ज़्यादा नहीं. Then all the best. Thank you so much. ముందుగా నేను ట్రైలర్ చూశాక నాకు ఏమర్థమైందంటే లొకేషన్స్ అనేవి చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారు, సాకేత్ గారు చాలా బాగున్నాయండి, సాంగ్స్ కూడా. అలాగే మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి హీరోయిన్ గారు. అలాగే బాలు గారు మీకు నార్మల్గా అంటే ఫస్ట్గా బట్టి ఏ హీరోనైనా ఇలా చేయాలండి అని ఏమన్నా చెప్పడం జరిగిందా డైరెక్టర్ గారు? లేదండి. ఓకే. అంటే నార్మల్గా ఇలాంటి సినిమాలు మన తెలుగులో తక్కువ వస్తాయి, సో అంత రెఫరెన్స్ దొరకలేదు. సో తను క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, క్యారెక్టర్ తగ్గట్టు బిహేవ్ చేయ బ్రో అన్నాడండి. ఓకే. హీరోయిన్ గారు ఇందాక చెప్పింది యువర్ హెయిర్ స్టైల్ అచ్చే, థ్యాంక్ యూ. లైక్ మ్యాగీ నూడిల్స్, సూపర్. థ్యాంక్ యూ. అలాగే సినిమాకి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హీరో గారు సార్, ఇప్పుడు నార్మల్గా బృందావనం అనే టైటిల్తో ఆల్రెడీ వచ్చిందనమాట ఎన్టీఆర్ గారి టీజర్. అదే టైటిల్తో రావడానికి కారణం ఏంటి? అది కూడా మళ్ళీ ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే అనమాట, ఈరోజే రావడానికి మళ్ళీ కారణం ఏంటి? సో ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి నా హ్యాపీ బర్త్డే అండి, జన్మదిన శుభాకాంక్షలు. సో బృందావనం అనేది లైక్ ఫస్ట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే ఉండిందండి. సో సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కూర్చొని ఏ టైటిల్ అయితే బెటర్ అంటే లిరిక్స్ రాసిన తర్వాత లిరిసిస్ట్ని అడదామంటే చంద్రబోస్ గారు సజెస్ట్ చేశారండి ఈ టైటిల్, ఒక బృందావనం అని. సో సినిమాకు తగ్గట్టు
ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే, డైరెక్టర్ లేరు కాబట్టి ప్రొడ్యూసర్ గారికి ప్రశ్న. ఆ. సునీత విలియమ్స్, మిథాలీ రాజ్ మధ్యలో మంచు లక్ష్మి గారిని పెట్టే అవసరం ఏమొచ్చింది? అది అంటే అంతకుముందు వేరే పేరు అనుకున్నారని తెలిసింది అందుకని. కరెక్ట్ సార్. యాక్చువల్గా వేరే పేరు ఉన్నింది, మేము షూట్ చేసినప్పుడు వేరే పేరు ఉన్నింది, అది చెప్పకూడదు ఇప్పుడు, బాగుండదు. సో బాగుండదు సార్. సో అదే ఆ వేరే పేరు తీసేయాలి అనే డెసిషన్ అయితే తీసుకున్నామండి. అప్పుడు ఇంకా మా ప్రస్తుతం మనకి వచ్చే నేమ్స్లో, పాపులర్ నేమ్స్లో మంచు లక్ష్మి గారిది పిక్ చేసుకుందాం అని చెప్పి మంచు లక్ష్మి గారిది పిక్ చేసామండి. మేడంకి ఇన్ఫార్మ్ చేసి పెట్టారా, చేయకుండా పెట్టారండి? యాక్చువల్లీ అది మాకు నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో శ్రీను పండ్రంకి అని ఉన్నాడు. తను ఆల్రెడీ వర్క్ కూడా చేశాడు మంచు లక్ష్మి గారితో. సో తను కూడా మాట్లాడుతూ ఉంటే పెట్టండి పర్లేదు, ఆవిడ పాజిటివ్గా తీసుకుంటారు, అలా ఏమి ఉండదు, చాలా స్పోర్టివ్గా తీసుకుంటారని చెప్పి తను కూడా మాతో డిస్కషన్ అయ్యి దెన్ వీ టుక్ ఎ డెసిషన్ అనమాట. ఇన్ఫార్మ్ అంటే అలా పర్టికులర్గా ఏం చేయలేదండి. అంటే లైక్ ఎందుకంటే మాకు కొంచెం గుడ్ నేమ్సే పెట్టాలనుకున్నాం అనమాట. దట్స్ వేర్ వీ మేడ్ మాతో నేమ్ ప్రాస్ కలిసి రావాలని చెప్పేసి అది పెట్టాం. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ హీరో గారు. హలో అండి. ముందుగా మీరు ఫస్ట్ ఇంట్రోవర్ట్ అన్నారు కదా, అవును ఆయన హీరోయిన్ గారికి తెలుగు కూడా రాదు. అవును. సో ఆన్ సెట్ ఎలా ఉంటుంది, ఆఫ్ సెట్ ఎలా ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో ర్యాప్? ఆ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడలేదండి. సో ఆ అమ్మాయికి అదే కంప్లైంట్, అసలు